వీడికెళ్ళి వచ్చినండి. ఆ కాసీమరాజు కానీ కాళ్ళు నాకనీకి తలవేలు చాటనీకి ఈడొక వాని గులాంగా వానికి కూలి పని చేయనీకి వానికి ఒత్తాసి వాళ్ళగా నీకే వాయుదుద్దీన్ ఓవైసీ మజబు చేసిండు. వాయుదుద్దీన్ ఓవైసీ ఏందండి? అది కులమా జాత పాల ఏంది? అది బిడదా? వీళ్ళు స్వాతంత్ర సమయోధులా? ఏం బిడదు అది? ఆయన మస్కతి నుంచి వచ్చి మస్కతి పెట్టుకున్నందుకు ఇప్పుడు హౌసా ఊరు నుంచి వచ్చి ఆ ఓవైసీని పెట్టుకున్నాడు. అంటే ఆ పేరు నా తొక్క ఏం కాదు అది. ఇలా తాత పేరు తులసిరామ్ కొడుకు వాయుదుద్దీను కన్వర్టెడ్. వాయుదుద్దీన్ ఏమంటారు సమాధి మీద ఉండే మొన్నటిదాకా పలక. వాయుదుద్దీన్ ఉర్ఫ్ తులసిరామ్ అని చెప్పేసి పలగొట్టింది కదా పలక. पूरा जो कुछ भी बोला पूरा बट्टेबाजी है. इसका मतलब इन्हें सरकारी बट्टेबाज हो गया ना. सरकारी बट्टेबाज के ख्वाब में रसूलुल्लाह आ गए थे. క్లియర్గా అబద్ధం చెప్పుతోని కలల ప్రవక్త వచ్చేసినట్ట. అది అవమానం ప్రవక్తక ఇంకా. ఆ విషయాన్ని ఈ మత పెద్దలు కూడా లైట్ తీసుకున్నాం. మత పెద్దలు కూడా దాన్ని పట్టించుకోలేదు. నేను ఆ విషయాన్ని బయట తీసుకొచ్చి లెటర్ రాసి ఫత్వా అడిగిన. లేస్తే కూర్చొని సానియా మీర్జా మక్కా మసీద్ ముందు ఫోటో దిగితే ఆమె మీద ఫత్వా ఇచ్చారు. అరే ఆమె ఖాళీ ఫోటో దిగి యాడ్లు ఇచ్చిన ఫత్వా ఇచ్చినావు కదా, మీ ప్రవక్తనే కిందకి ఇచ్చిండు. ఇంకో రచయిత్రి ఒక ఫోటో వేస్తే ఆమె చెప్పుతాడు కొట్టారు ఈయన ఎమ్మెల్యేలే. మరి ఈయన ఎందుకు చెప్పుతాడు కొట్టరండి? ఈ బట్టేబాజు గారికి ప్రవక్త కళలు వస్తాడు. మరి ఇప్పుడు ఏమైంది? ప్రవక్త కళలు వస్తే ప్రవక్త చాలా పవిత్రమైన మనిషి. ప్రవక్తతోటి డైరెక్ట్ అల్లాతోటి మాట్లాడతాడు. ఇంత కరోనా వైరస్ వచ్చి నమాజు లివాజు చేసే అవసరం ఏంద్ర భయ్? మొత్తం మత పెద్దలందరూ మన ఇంటికి పోతే సీదా ప్రవక్తకు మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ చెప్తాడు, సీదా అల్లగా చెప్పేస్తాడు. 2 రోజుల కరోనా గోల్ అయిపోతుంది. ఈ క్వారంటైన్ ఎందుకు, ఐసోలేషన్ ఎందుకు, లాక్డౌన్ ఎందుకు? సిగ్గు శరం లేకుండా మతాన్ని వాడుకొని ముస్లింలను నాశనం చేసుకుంటూ ఈ దేశ ముస్లింలకు ఈ ఒక చీడపురుగు. నువ్వు కొత్త ముస్లిము, నువ్వు ఎప్పటి నుంచి ముస్లిము? మేము 400 సంవత్సరాలు హిందూ మాకు తెలిసినప్పటికీ. నువ్వు ఎప్పటి నుంచి ముస్లిం? ఒక భూమి తుకడ గురించి కొన్ని పైసల గురించి నువ్వు కులాన్ని మార్చుకున్న ఘనత నీది. గడ్డం పెంచుకొని షేర్వాణి వేసుకున్న ముస్లిం అయిపోతావా? తన మతం పైన తన మతాన్ని తననే బదలాం చేసుకున్నప్పుడు నువ్వేం చేసినావురా బాబు? నీ తమ్ముడు ఇంత చెరపట కొట్టగానే ఆయన జైలు వేస్తే ఆ నొప్పికి ప్రవక్త పైనుంచి కిందికి వచ్చేసిండట. ప్రతిదానికి చిన్నదాన్ని భూతద్దంలో చూపించి నేను ముస్లింల గురించి ఉన్నా, నేను నా ప్రాణంలో ప్రతి బొట్టు ముస్లింల గురించి అని చెప్పి ఈ అసద్దును వయసి నేను తిట్టినా అంటే 100% తిట్టాలి. నువ్వు రాజు కాదురా బాబుడా. మేము ఎలక్ట్ చేసి నీకు అక్కడ పంపించినారు. ఇక్కడ యు ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. మా యొక్క ప్రాబ్లమ్స్, మా యొక్క ఇబ్బందులు ఏమంటారు ప్రజావేదికలో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అక్కడ పోయి మా తరఫు నుంచి నువ్వు రిప్రజెంట్ చేయాలి. యు ఆర్ అవర్ రిప్రజెంటేటివ్, యు ఆర్ నాట్ అ కింగ్. నేను వాంటెడ్లీ చేసిన ఈ ముస్లింలకు వ్యతిరేకంగా, నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఆ తబ్లీగ్ నుంచి వచ్చిందని కూడా నేను చెప్పలేదు. ఇవన్నీ అబద్ధం అంటున్నారు. దాని గురించి నేను మాట్లాడలేదు. అది పక్కన పెట్టి క్లియర్గా వాళ్ళు చూపించిన వీడియోలోనే క్లియర్గా ఉంది కదా. ఏ సో बाजुक रखो उन लगा बदलाम कर रहे होंगे आपको, मगर जो मरकज़ में आके बदतमीजी कर रहे हैं मैं उनको गालियाँ दे रहा हूँ అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పినాక కూడా బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేక మాట్లాడతానికి ఎవరేం చేస్తారండి? నిజాముద్దీన్ మర్కజ్లో వేలాది మంది అక్కడ గుమిగూడడం, ఒక సమావేశానికి హాజరు కావడం, ఆ సమావేశంలో బయట దేశానికి సంబంధించిన వారు కిర్గిస్తాన్ కానీ ఇంకా వేరే ఇండోనేషియా కానీ అలాంటి దేశాల నుంచి ఒక ముస్లిం మత పెద్దలు కానీ ప్రచారకులు కానీ ఆ యొక్క మీటింగ్లో రావడం జరిగింది. ఆ మీటింగ్లో వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగ్లో అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా సంక్రమించడం జరిగింది. ఎందుకంటే దీనికి ముఖ్య కారణం పారిశుద్ధ్య లోపం అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. సో అక్కడ ఉన్నటువంటి అందరికీ వేలాది మందికి సోకిన తర్వాత వాళ్ళు వేరే వేరే రాష్ట్రం నుంచి అక్కడ గుమిగున్నటువంటి వారు వాళ్ళ యొక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఒక్కొక్క రాష్ట్రంకి ఒక్కొక్క జిల్లాకి 10 మంది 20 మంది చొప్పున దేశవ్యాప్తంగా వీళ్ళు స్ప్రెడ్ అయిపోయారు. అదే కాకుండా ఆ మర్కజ్కు వచ్చినటువంటి విదేశీయులు అక్కడ ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వేరే రాష్ట్రాలకి పర్యటించడం వల్ల వేరే రాష్ట్రాలకు కూడా ఈ యొక్క కరోనా వ్యాధి సంక్రమించడం జరిగింది. ఇది మెయిన్
ముఖ్య కారకులు, ఈ యొక్క దేశవ్యాప్తంగా వ్యాప్తించడానికి కారకులు నిజాముద్దీన్ మర్కజ్, ఈ యొక్క ముస్లిం సముదాయానికి చెందినటువంటి ఒక తబ్లికి ఏమంటారు సామాజిక వర్గం నుంచి ఇదంతా వ్యాప్తించిందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ, జాతీయ మీడియా కానీ మన స్టేట్ మీడియా కానీ ప్రతి ఒక్కరూ జరుపుకునే చర్చ. కాకపోతే ఒక డాక్టర్గా అక్కడ నిజాముద్దీన్ మర్కజ్ నుంచి వెళ్ళొచ్చినటువంటి వారు కరోనా లక్షణాలు కల్పించినప్పుడు వాళ్ళని తీసుకుపోయి క్వారంటైన్లో ఐసోలేషన్ సెంటర్లో వాళ్ళ పాజిటివ్ వచ్చిన వాళ్ళకు ఐసోలేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటూ వాళ్ళకు వైద్యం చేస్తున్నటువంటి వైద్య సిబ్బంది పైన మిస్బిహేవ్ చేయడం, వైద్య సిబ్బంది పైన అసాంఘికంగా ప్రవర్తించడం, అసభ్యకరమైనటువంటి భాషలు దుర్భాషలు ఆడడం, పాటలు పాడడం, వాళ్ళని అవహేళన చేయడం, ఇది ఎంత మాత్రం సబబు?